శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి పంపినటువంటి ప్రశ్న, నేను త్వరగా ఏ విషయమును మర్చిపోలేకపోతూ ఉంటాను, ఎక్కువగా బాధపడుతూ ఉంటాను, పదే పదే తలుచుకుని ఇబ్బందులు పడుతూ ఉంటాను. నా మనస్తత్వము ఇలా ఎందుకున్నది, నన్ను నేను ఎలా మార్చుకోవచ్చు అంటూ ఇంకా అనేక ఇటువంటి విషయాలను వ్రాశారు. ఇక్కడ ప్రశ్నను కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అంటే ప్రశ్నను చాలా పెద్దగా రాశారు, వారి గురించి తెలియజేస్తూ విషయం ఏంటంటే, ఏదైనా బాధ కానీ కష్టం కానీ ఇబ్బంది కానీ వస్తే ఎటువంటిదైనా అది తొందరగా వదిలిపెట్టలేకపోతున్నాను, మనసు దాన్నే పట్టుకొని వేలాడుతున్నది. ఇది ఎలా, దీని నుంచి ఎలా బయటపడాలి, దానివలన ఎప్పుడు విచారంగా ఉంటాను, దుఃఖంగా ఉంటాను, స్ట్రెస్గా ఉంటాను, ఒత్తిడిగా ఉంటాను, అనేక బాధలకు లోనవుతూ ఉన్నాను, చుట్టూ ఉన్న వాళ్ళతో సంతోషంగా ఉండలేకపోతున్నాను, నేను సంతోషంగా ఉండలేదు. ఇది అందరు మనుషులకే ఉంటుంది. మనస్సు అంటేనే బంధాలు అనుబంధాల పుట్ట, అంటే పట్టుకొని వేలాడటం అనేది దాని లక్షణం. అయితే పట్టుకొని వేలాడటం అనేది అన్నింటిలో ఇబ్బందేనా అంటే కాదు. ఇక్కడ మనం గమనించాలి, మనసు యొక్క అంటే మనస్సు అంటే మనం పిలుచుకుంటున్న ఒక పేరు, అసలు మనిషి యొక్క లక్షణం అది. ఇప్పుడు కన్ను చూసింది ఒక విషయాన్ని తెలుసుకుందంటే ఏంటి, కన్ను ఆ విషయాన్ని పట్టుకుంది, పట్టుకోకపోతే తెలుసుకోలేదు. చెవి విషయాన్ని ఒక విషయాన్ని విని తెలుసుకుందంటే చెవి ఆ విషయాన్ని వినపోతే పట్టుకోపోతే గ్రహించలేదు. అలా ఏదైనా మనం గ్రహించేవన్నీ పట్టుకునేవే. పట్టుకోపోతే వాటిని పరిశీలించకపోతే, వాటిని శ్రద్ధగా పట్టుకోపోతే, బలంగా పట్టుకోపోతే వాటిని గ్రహించలేం మనం. ఇలా పట్టుకున్నవన్నీ మనలో నిలిచిపోతూ ఉంటాయి. అలా నిలిచిపోతూ ఉన్నాయి కాబట్టి జీవితం ముందుకు సాగుతూ ఉంది గుర్తుగా. లోపల కూడా పట్టుకొని ఉన్నాం. నన్ను నేను అంటే నేను ఇలా ఉంటాను, నేను ఫలానా మనిషిని, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తిపాస్తులు, రొటీన్ లైఫ్ అసలు సాగాలంటే మనసు ఇవన్నీ పట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడానికి పట్టుకోవటమే అన్నాం. జ్ఞాపకం అంటే పట్టుకోవటమే, ఆ గ్రహించటం అన్న పట్టుకోవటమే. ఏదైనా ప్రక్రియ పట్టుకోవటం అది మనిషి సహజత్వంలో ఉంది, శరీరంలోనే ఉంది, జీవితమే అది పట్టుకోవటమే. అయితే పట్టుకోవటంలో ఒక సహజ ప్రక్రియ జీవించటం అంటేనే అన్నింటినీ పట్టుకోవటం, అన్నింటితో కలయిక. ఇందులో కొన్ని మనకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాం, నాకు డబ్బు అంటే ఎక్కువ ఇష్టం, నేను కొంత డబ్బు ఏదో రకంగా నష్టపోయాను, ఏదో అవసరంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది, ఏదైనా కావచ్చు, నష్టపోయాను. ఇప్పుడు నేను దాన్ని ఎంత బాగా పట్టుకున్నాను అంటే, ఎంత బలంగా పట్టుకున్నానంటే, దాని మీద ఎంత ఇష్టతను పెంచుకున్నానంటే డబ్బు ఖర్చు అయిపోతుంటే భరించలేకపోతున్నా నేను. అది ఏ రకంగా కావచ్చు, కానీ అసలు డబ్బు సంపాదించేది ఖర్చు పెట్టడానికి, ఇది బేసిక్ పాయింట్. అలానే ఖర్చు పెట్టడానికంటే దాచుకోవద్దంటే అక్కడ విచక్షణ కావాలి. ఏంటి విచక్షణ అంటే మీకు చెబుతాను. డబ్బు సంపాదించడం అలవాటైపోయినటువంటి, దాన్ని దాచుకోవటం అలవాటైనటువంటి వాళ్ళని లోభులు, పిసినారులు అని పిలుస్తారు. అంటే డబ్బు సంపాదించి ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు, బాగా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు, అంటే సంపాదన కంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. 100 రూపాయలు సంపాదిస్తే 110 రూపాయలు ఖర్చు పెడతారు, వాళ్ళని దుబారా అంటారు. అంటే అతిగా ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెడతారు, 90 దాచేస్తూ ఉంటారు. దాసేసి కూడబెట్టేస్తూ ఉంటారు. అలా కూడబెట్టకపోతే వాళ్ళ మనసు పాడైపోతూ ఉంటుంది. అవసరమైతే అప్పుడు భోజనమైనా మానేస్తారు, కానీ డబ్బు సంపాదించే పనిని మాత్రం ఆపరు. భోజనం ఆపేస్తారు, భార్య పిల్లలతో ఆపేస్తారు, భర్త పిల్లలతో ఆపేస్తారు, అంటే అవసరమైతే కార్యక్రమాలు ఆపేస్తారు, వీళ్ళతో గడిపేవి అత్యవసరాలు ఏవైనా ఆపేస్తారు. కానీ డబ్బు వచ్చే విషయం అయితే ముందు దానికి ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా వీళ్ళు చూసి 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 ఖర్చు పెడతా ఉంటారు. ఎవరికి చేత్తో తొందరగా ఇవ్వలేరు, మనసు పాడైపోతూ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు డబ్బు అనేది సంపాదించుకున్నాక ఏం చేస్తాం, మనకు కావలసినవన్నీ మళ్ళీ అనుభవించడానికి, అవి కొనుక్కోవడానికి తిరిగి డబ్బును ఖర్చు పెడతాం.
కానీ వీళ్ళకి మనసు పడిపోతూ ఉంటుంది. ఎవరికి? లోభులకి, పిసినారికి. అది డబ్బు పట్టుకోవటమే. ఈ చర్యలో మనుషులు ఎంత దూరం వెళ్ళారు అనే దాంట్లో ఒక ఆయన తన భార్యకు వైద్యం చేయిస్తూ, కొంచెం వయసు పెరిగినాక ఆవిడకి క్యాన్సర్ వచ్చింది. వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. కొంత ఖర్చు పెట్టి వైద్యం చేయించడం మానేశాడు. డబ్బులు ఉన్నాయి. వృద్ధాప్యంలోకి వచ్చారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వైద్యం చేయించడం మానేశాడు. ఎందుకు మానేశాడంటే, ఈ ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆవిడికి వైద్యం చేయించేస్తే ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, తర్వాత నేను ఎలా బతకాలి అని ఆయన భార్యకు వైద్యం చేయించడం మానివేశాడు. తర్వాత భార్య చనిపోయింది. ఏదో నామమాత్రపు బిళ్ళలు వేయటం, అలా ఏదో తిండి పెట్టడం. అంటే ముందు కొంత ఖర్చు పెట్టాడు. అది లక్షలు ఖర్చు అవుతుంది క్యాన్సర్కి. అలా ఆమె చనిపోయింది. ఆయన ఆ మిగిలిన డబ్బుతో తను ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని మిగిలింది ఫిక్స్డ్ వేసుకొని తాను ఒక్కడే బతుకుతున్నాడు. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేసి పంపించేశాడు. కొడుకు దేనికి పనికి రాకుండా రోడ్లమ్మడి తిరిగాడు. కారణాలు మనకు తెలియదు, పూర్తి కుటుంబ కారణాలు మనకు తెలియదు. భార్య చనిపోయిన తర్వాత సుమారుగా 20 నుంచి 25 ఏళ్ళు ఆయన బతికే ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగానే బతికాడు. మరి ఈ కొడుకు అలా ఎందుకు అయిపోయాడు, కూతుర్లు మరి ఎందుకు పట్టించుకోలేదు, వాళ్ళ పర్సనల్ కుటుంబ విషయాలు మనకు తెలియదు, అంటే నాకు తెలీదు. కానీ భార్యకు జబ్బుకు వైద్యం చేయించకుండా అతను ఆపేశాడనే విషయం అయితే తెలుసు. అయితే ఇది ఎంతవరకు దీన్ని సబబానాలో నాకు తెలియదు. ఎందుకంటే ఒకవేళ వైద్యం చేయించేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఆవిడ బ్రతుకుంటే ఈయన వృద్ధాప్యానికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి బ్రతకడానికి, మళ్ళీ సంపాదించడానికి ఆయన ఓపిక కూడా లేదు. నాకు ఆ మనిషి కూడా తెలుసు. అలాని ఖర్చు పెట్టకుండా ఆవిడని వదిలేసి ఆమె చనిపోయే వరకు వదిలేయటం కరెక్టా? ఒకవేళ ఖర్చు పెడితే ఆమె బతుకుండేదా, లేదా ఖర్చు పెట్టినా అలాగే చేసుకుంటూ వెళ్తే చనిపోయేదా తెలీదు. కానీ ఆయన మనసు అది. ఇంకా కొంతమంది తెలుసు నాకు, అసలు సమస్యలు, బాధలు, కష్టాలు ఏమి లేవు, నిరంతరం డబ్బు దాయటం అలవాటు. నాకు తెలిసిన వ్యక్తి. ఎంత అలవాటు అంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అతని దగ్గర దొంగతనాలు చేస్తారు, అతనికి తెలియకుండా మోసాలు చేస్తారు. ఎందుకనంటే అడిగితే డబ్బులు ఇవ్వడు. ప్రతిదీ అంటే బియ్యం కాడి నుంచి, ఉప్పు కాడి నుంచి, పప్పు కాడి నుంచి, కూరగాయలు కాడి నుంచి అన్ని చూసి కొంటాడు. అలానే సంపాదన లేదా అంటే సంపాదన ఉంది. ఇప్పుడు మామూలుగా అతను నాకు తెలిసి నెలకు 70-80 వేలు ఇప్పుడు సంపాదిస్తాడు. దానికి కొంచెం పొలాలు ఉన్నాయి, ఏవి ఉన్నాయి, ఇంచుమించు 3-4 కోట్ల రూపాయల ఆస్తి కూడా ఉందని అతనే చెబుతూ ఉంటాడు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తెలియదు. అతను చిన్నతనం నుంచి కూడా డబ్బు లేనితనంలో పెరిగినట్టున్నాడు. అతను పెరిగినతనం ఏదైనా అతనిలో నాకు గమనించింది, నేను చూసింది ఏంటంటే విపరీతమైన డబ్బు కాంక్ష. అంటే తను సంపాదించేటప్పుడు అందరి దగ్గర కొంచెం ఎక్కువ తీసుకుందామని ట్రై చేస్తాడు. దాన్ని ఎంత జాగ్రత్తగా దాస్తాడు అంటే భార్య పిల్లలు కూడా అతన్ని మోసమన్నా చేయాలి, అబద్ధమన్నా చెప్పాలి, ఏదో ఒక తప్పు చేయాలి తప్ప డైరెక్ట్గా అతని నుంచి అవసరాలకు సరిపోయినంత తీసుకోవటం కుదరదు. అంటే లోభి అనే పదానికి అతన్ని అర్థంగా చూశాను నేను. అంటే సపోజ్ మన ఇంట్లోకి ఇప్పుడు మన అవసరాలు ఉంటాయి, ఏ కిరాణా సరుకులో ఇలాంటి. ఇప్పుడు సపోజ్ ఒక ఉల్లిపాయలు నెలకు 3 కిలోలు 4 కిలోలు ఉల్లిపాయలు అవుతాయి అనుకుందాం. అతను ఏం చేస్తాడంటే 4 కిలోలు ఉల్లిపాయలు ఒకసారి కొండవు, అర కిలో 8 సార్లు కొంటాడు. ఒక్కొక్క ఆయిల్ ప్యాకెట్, ఒక ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొని మళ్ళీ ఎన్ని ఆయిల్ ప్యాకెట్లకు అన్నిసార్లు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే డబ్బుని గబగబా ఇవ్వడం అనేది, అతనికి ఎక్కువగా ఇవ్వడం అనేది ఇష్టం ఉండదు ఏ విషయాల్లోనూ. అయితే ఇక్కడ గమనిస్తే ఏమవుతుందంటే కొన్ని వస్తువులు, ఇప్పుడు ఉల్లిపాయలు 2-3 కిలోలు తెచ్చేసుకోవచ్చు ఒకసారి, ఏం పాడవు. కానీ అనేక సార్లు వెళ్తానికి బండేసుకెళ్తాడు, లేదా సైకిల్ తొక్కుంటూ వెళ్తాడు. శ్రమో, టైమో, కాలమో వృధా అవుతాయిగా. అందుకని లోభికి ఖర్చు ఎక్కువ అనే సామెత ఒకటి ఉంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక జ్ఞానం.
అంటే నేను ఎలా ఉంటున్నాను, ఎలా ఖర్చు పెడుతున్నాను, ఎలా తింటున్నాను, ఎలా తాగుతున్నాను, ఎలా సంపాదిస్తున్నాను, చుట్టూ ఉన్న మనుషులతో ఎలా ఉంటున్నాను, ఇవేంటంటే కొంతమంది కొన్ని విషయాల మీద బాగా మనసు పెట్టేసుకుంటారు. డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డబ్బు సంపాదిస్తారు, కానీ ఖర్చు పెట్టేటప్పుడు లోభత్వము, పిసినారి అంటారు. కానీ డబ్బు సంపాదించేది ఎందుకు? ఖర్చు పెట్టడానికి. అలాని అవసరాలకు మించి ఎక్కువ ఖర్చు పెడితే దుబారా అంటారు దాన్ని. అంటే మధ్య మార్గంగా వెళ్ళాలి. జీవితంలో అంత మధ్య మార్గమే ఉంటుంది. బుద్ధ భగవానుడు చెప్పాడు, మొత్తం మధ్య మార్గం జీవితం అంతానే. ఎవరైనా ఆలోచిస్తే అలాగే ఉంటుంది. అవసరమైన చోట ఖర్చు పెట్టాలి, అనవసరమైన చోట తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ కష్టపడాలి. అలా అన్ని విషయాలు ఇలాగే ఉంటాయి. అంటే మనుషులతో ఉండే ప్రేమానుబంధాలు కావచ్చు, మనుషుల మీద ఆధారతలు కావచ్చు, ఇతరులు మన మీద ఆధారపడవచ్చు, మనం ఇతరుల మీద ఆధారపడవచ్చు. మొత్తం సృష్టి అంతా ఇచ్చి పుచ్చుకోవడంతో నడుస్తూ ఉంటుందండి. అంటే పుచ్చుకోకుండా బ్రతకడం కుదరదు, ఇవ్వకుండా పుచ్చుకోవడం కుదరదు. ఏదో ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు శ్రమ చేసి వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఏంటి, అన్ని శ్రమ చేసి ఎదుటి నుంచి డబ్బులు తెచ్చుకుంటాం. మళ్ళీ ఈ డబ్బులు ఎక్కడో చోట ఇచ్చి వస్తువులు తెచ్చుకుంటాం. ఈ వస్తువులన్నీ వండుకొని తిని బతుకుతాం. అలాగే మనుషుల్ని తెచ్చుకుంటాం జీవితంలో, భార్యని, భర్తని, పిల్లలని. ఇవన్నీ అవసరాలు జీవితానికి. అలాగే ఆల్రెడీ మనం ఉండాలంటే మన తల్లిదండ్రులు ఉంటారు. ఇవన్నీ బంధాలు, అనుబంధాలు, వీటితో పాటు స్నేహాలు. ఇలా జీవితం మొత్తం ఎప్పుడు కూడా ఏదో ఒక వాటిని కలుపుకునే సాగుతూ ఉంటుంది. ఏది కలుపుకోకుండా సాగటం కుదరదు. ఆ కలుపుకోవటమే పట్టుకోవటం, ఆ పట్టుకోవటమే నేను వదలలేకపోతున్నాను బాబోయ్ అనే భావన. అలా భావాలు పెరిగిపోయి ఏర్పరచుకుంటుంటాం. ఇక్కడ ఎవరు ఏది బాగా పట్టుకుంటున్నారో, ఈ పట్టుకునే స్వభావం ఉందో వాళ్ళు వాటిని బాగా వదలలేరు. వాటి కోసం మిగిలిన వాటిని వదులుకుంటుంటారు, బోళ్ళు పోగొట్టుకుంటుంటారు. డబ్బు పిచ్చోళ్ళు మిగిలినన్ని పోగొట్టుకుంటారు. అలా రకరకాల వ్యసనాలు. ఇప్పుడు తాగుడు పిచ్చోళ్ళు మిగిలినన్ని పోగొట్టుకుంటారు. రకరకాల పిచ్చులు, తాగుడు, వ్యభిచారం, జోదం, ఇవన్నీ కూడా ఏంటి? పట్టుకోవటం పిచ్చిలే. కానీ పట్టుకోకుండా అసలు మానవ శరీరం ఉండదు. ఎంత పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎన్ని పట్టుకోవాలి, ఎంతసేపు పట్టుకోవాలి అనేది ఆ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అలాగే వదిలేయటం నేర్చుకోవాలి. ఎంత పట్టుకోవాలంటే ఏంటి? అది అయిపోయినా వదిలేయాలి, దాన్ని దేన్నైనా వదిలేయాలి. పట్టుకోవటం ఎంత అవసరమో వదలటం అంతే అవసరం. ఎందుకని? ఇచ్చి పుచ్చుకోవటం. ఇవ్వటం అంటే ఏంటి? వదలటం. పుచ్చుకోవటం అంటే ఏంటి? పట్టుకోవటం. నేను ఒక విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను, వదలలేకపోతున్నానంటే మనకి ఇచ్చే స్వభావం లేదు. ఇచ్చే స్వభావం ఉంటే దాన్ని పెంచుకుంటే వదలటం కూడా వస్తుంది. అది ఏదైనా సరే. అందుకని చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించి విపరీతమైనటువంటి భయాందోళనకు లోనవుతూ ఉంటారు. తమను తాము బాధ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు నాకు మా కుటుంబంలో మా అత్త, మామయ్య, వరుస అయ్యే వాళ్ళు ఉన్నారు. నేను చదువుతుంది 25 సంవత్సరాల క్రితం విషయం, లేదా 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, ఇంకా పెళ్ళి అవ్వాల. ఒక 20 ఏళ్ళు ఉండుంటాయి నాకు. అతను విపరీతంగా సంపాదిస్తాడు డబ్బు ఆ రోజుల్లో. మా అత్త నాకు అత్త వరుస అవుతుంది, ఆవిడనిచ్చి పెళ్లి చేశారు ఆయనకి. వాళ్ళిద్దరూ చక్కగా బతుకుతున్నారు. అతనికి విపరీతమైన ధన సంపాదన ఉంది. ఆ ధన సంపాదన బాగా సంపాదిస్తాడు, విపరీతంగా చక్కగా ఉంది, అన్ని ఏ లోటు లేదు. డబ్బు ఎక్కువే కొంచెం. కానీ పెళ్ళి అయినాక చాలా కాలానికి తెలిసింది అతనికి తాగుడు అలవాటు ఉంది, ప్యాకెట్ అలవాటు ఉంది, అన్ని అలవాట్లు ఉన్నాయి. డబ్బు సంపాదన చూసి చేశారు. ఇప్పుడు మనిషి డబ్బు సంపాదన బాగుంది, మనిషి చాలా అందంగా చక్కగా కూడా ఉంటాడు, మనిషి చాలా మంచోడు కూడా, ఎవరితోనే చక్కగా మాట్లాడతాడు. కానీ అతనికి అలవాట్లన్నీ ఉన్నాయి. ఆ అలవాట్లు వదలలేడు. అలా కొంతకాలం గడిచింది. వాళ్ళకు పాప పుట్టింది. పాపకి 4-5 ఏళ్ల వయసు వచ్చింది. ఒక సందర్భంలో ఇప్పుడు ఈ తాగేసి పేకాట్లాడుతూ ఆ స్నేహితులతో కూర్చొని వాళ్ళ స్నేహితులు ఎప్పుడో చెప్పారు నాకు ఒక సందర్భంలో, మీ మామ వారం రోజుల నుంచి ప్యాకెట్లోంచి లేవలేదు అబ్బాయి, ఉన్న డబ్బులన్నీ పోగొట్టేసుకుంటున్నాడు అక్కడే కూర్చొని, ఎవరు ఎన్ని చెప్పినా అసలు బయటికి రావట్లేదు. మొత్తం ప్యాకెట్లో కూర్చొని ఇంటికాడున్న ఆస్తులు, ఎక్కడున్న ఆస్తులు, అక్కడున్న ఆస్తులు మొత్తం ప్యాకెట్లో పెట్టేశాడు. ఇప్పుడు బెకార్ అయిపోయాడు, అప్పులు కూడా తెచ్చి ఆడుతున్నాడు వెళ్ళి. ఇదేంటని ఎంక్వైరీ చేస్తే ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారి నగలు పట్టుకుపోయాడు, వాళ్ళ చెల్లెల నగలు పట్టుకుపోయాడు, భార్య నగలు పట్టుకుపోయాడు, కూతురు కాకరు కదా చిన్నపిల్లగా మెడలో వేసిన గొలుసులు పట్టుకుపోయాడు, అన్ని పట్టుకుపోయి ప్యాకెట్లో పెట్టేస్తున్నాడు. వ్యసనం వదలలేకపోవడం. ఏంటంటే ఆ ప్యాకెట్లోనే బోళ్ళు సంపాదించా నేను ఎప్పుడో గతంలో, ఎప్పుడూ ఆడుతూ ఉంటాడు.
ఇప్పుడు అది పోతున్న కొందికి కసెక్కిపోయి తాగుతున్నాడు పేకాడుతున్నాడు మొత్తం 10 రోజుల్లో బెకార్ అయిపోయాడు అంతే. సరే అయిపోయింది, అయినా అతనికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అతనికి వృత్తులు చేస్తాడు, అతను రోల్ గోల్డ్ వర్క్ చేస్తాడు. అతని దగ్గర ఒక 20 మంది 30 మంది పని చేస్తారు, ఇతను యజమాని, ఆ పని అతనికి వచ్చు. దాని మీద అతను 30 సంవత్సరాల క్రితం రోజుకి 3-4 వేల రూపాయలు సంపాదించేవాడు ఒక రోజుకి. అలా కూర్చొని సంపాదించిన వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, వర్క్షాప్ ఉంది, మనుషులు ఉన్నారు, అది నడుస్తూనే ఉంది. కానీ తన ఆస్తులు ఇన్ని పోయినాయి అని, తనకు ప్రెస్టేజ్ ఇష్యూ ఫీల్ అయ్యి అప్పులు కూడా తెచ్చానని, ఇంట్లో వాళ్ళు నగలన్నీ వాడేసుకున్నానని, అప్పుడు దాకా డాంబికంగా బతికాడు, గర్వంగా బతికాడు, అందరూ పొగుడుతూ బతికాడు. ఇప్పుడు ఒక్కసారి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు తక్కువ చూపు చూడటం మొదలు పెట్టారు. ఇవన్నీ కలిపి 4 రోజులే అంతే జరిగింది. ఓ 10 రోజులు ఆటల్లో ఓడిపోయాడు, అందరికీ తెలియడానికి 10 రోజులు పెట్టింది. 10 రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు పనిచేసే చోట రోల్ గోల్డ్ వర్క్లోనే వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంటుంది, వర్క్లో ఉపయోగిస్తారు. ఆ సైనైడ్ అందరికీ అమ్మరు. అలా పెద్ద పెద్ద వర్క్షాపులు ఉన్న వాళ్ళ దగ్గర సైనైడ్ ఉంటుంది, వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళకి లైసెన్సులు ఉంటాయి. ఇతనికి ఉంది. తన భార్యతో చెప్పాడు, నేను ఇంకా చనిపోదాం అనుకుంటున్నాను, అప్పుల పాలు అయిపోయాను, అందుకని నేను సైనైడ్ మింగి చనిపోదాం అనుకుంటున్నాను. భార్య కూడా ఆయనతో చెప్పింది, నువ్వు చనిపోయినాక నేనేం చేయను, నేను చనిపోతాను, ఆ సైనైడ్ ఏదో నాకు కూడా కల్పించాను. ఇద్దరూ చక్కగా ఆ సైనైడ్ తినేసి చచ్చిపోయారు. చిన్న పిల్ల, 4 ఏళ్ల పిల్ల, 5 ఏళ్ల పిల్ల, ఆ పిల్లలు వదిలిపెట్టి చచ్చిపోయారు. అంటే ఆ పిల్లని చంపలేక చచ్చిపోయారు. ఏం ప్రెస్టేజ్కి, జస్ట్ ప్రెస్టేజ్కి, అంటే వదలలేక, ప్రెస్టేజ్ అనే భావాన్ని వదలలేక. అందరూ ఏమనుకుంటున్నారు, అందరు బంగారాలు తాకట్లు పెట్టేశాను, అందరూ పెట్టాను అంటే, అంతకు ముందు వరకు సంపాదించి అందరికి ఈయన ఇసిరేస్తుండేవాడు డబ్బులు, గొప్ప పేరుండేది దీనికి. జస్ట్ వదలలేక చచ్చిపోయాడు. పోనీ ఇన్కమ్ లేదా అంటే మొత్తం పోయినా ఆ రోజు నుంచి ఆయన పని మొదలు పెడితే, ఇప్పుడు నేను చెబుతుంది 30 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం స్టోరీ. ఆ రోజు అతనికి 3-4 వేలు ఆదాయం ఉంది రోజుకి, అద్భుతమైన సంపాదన. మళ్ళీ ఊరికినే 1 సంవత్సరంలో అతను మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తాడు, మొత్తం సంపాదించేసుకుంటాడు. వదలలేక ప్రెస్టీజియస్గా చచ్చిపోయాడు అంతే. అలాగే మా బంధువుల్లోనే ఒక అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేశారు. ఇష్టం లేనంటే అతను నచ్చడు, బంధువే, చుట్టాలే, అతను నచ్చడు, వేరే ఎవరినో చేసుకుంటానంది. అలా కొన్నాళ్ళు కాపురం చేసింది. ఇష్టం లేని పెళ్లి బలవంతంగా ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పించి చేశారు. అంటే నేను చెప్పాను 30-35 ఏళ్ల క్రితం, నాకు చిన్నతనంలో. ఆమె సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఎందుకని కొన్నాళ్ళు బతికింది, అతనితో 2 ఏళ్ళు ఉంది, 2 ఏళ్ళు కాపురం చేసింది, పిల్లలు పుట్టలేదు. ఈ 2 ఏళ్ల పిల్లలకు పుట్టకపోవడం అదృష్టం, ఎందుకంటే మళ్ళీ ఆమె సూసైడ్ చేసి చచ్చిపోతే మళ్ళీ బతికించాలిగా, ఆమె సూసైడ్ చేసి చచ్చిపోయింది. ఇలాంటివి కొన్ని 100,000 విషయాలు తెలుసు నాకు. వీళ్ళు వదలలేని వాళ్ళు కాదు. ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. చక్కగా సంబంధం చూసుకున్నారు, అన్నయ్యిందో పెళ్లికి నేను కూడా వెళ్ళాను. అంటే ఒక 6-7 ఏళ్ల క్రితం అంత బాగా చక్కగా జరిగిపోయింది. తీరా పెళ్ళైనాక తెలిసింది, ఆ పెళ్లి కొడుక్కి వేరే ఇంకొక అమ్మాయి ఉంది, ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు, వాళ్ళిద్దరు సంవత్సరాల నుంచి కలిసి తిరుగుతారు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయిని కేవలం క్యాస్ట్ ఫీలింగ్ కోసం చేసుకున్నారు. ఆయన మీద వేరే క్యాస్ట్, ప్రేమించుకున్న వాళ్ళు వేరే క్యాస్ట్. ఇంట్లో వాళ్ళే మోసం చేసి అందరికీ చెప్పుకోవడానికి, ఏంటి ఈ అమ్మాయి మా క్యాస్ట్ అమ్మాయినే ఇచ్చి చేసాం అని చెప్పుకోవడానికి, ఏంటి వదలలేక, క్యాస్ట్ ఫీలింగ్ వదలలేక, కులాన్ని వదలలేక, కొడుకుది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే భరించలేక, నువ్వు కావాలంటే ఆ అమ్మాయిని ఉంచుకో, అమ్మాయితో తిరుగు, ఆథరైజ్డ్ భార్యని చేయబాక, మా ఇంటికి మేము ఒక ఆథరైజ్డ్ భార్యని తెచ్చుకుంటాం, కోడలను తెచ్చుకుంటాం అని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ కులపు అమ్మాయిని. ఇక్కడ కులాన్ని వదలలేక ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేసేసారు. వెళ్ళినాక ఆ అమ్మాయికి తెలిసింది అక్కడ ఉంది, వాళ్ళ ఇంట్లో తిరుగుతుంది ఆ అమ్మాయి కూడా. ఇవన్నీ అమ్మాయికి తర్వాత తెలిసినాయి. అయితే ఆ అమ్మాయి అందరిలాగా చచ్చిపోవాలా, చక్కగా పోరాడి ఇంటికి వచ్చేసి తల్లిదండ్రుల సహాయంతో పోరాడి కోర్టుకు వెళ్ళి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి విడాకులు తెచ్చుకుంది. అంటే ఏంటి, వదలగలిగింది, ఆ విషయాన్ని వదలగలిగి బ్రహ్మాండంగా బతుకుతుంది. ఇప్పుడు పని చేసుకుంటుంది, వస్తుంది, చక్కగా జీవితం మీద ఒక పని చేసుకుంటుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూసుకుంటున్నారు. ఈ మధ్య విడాకులు ఇచ్చారు, విడాకులు సెటిల్ అయిపోయినాయి వాళ్ళకి. ఇంకా పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నారు. ఇదంతా 1 సంవత్సరం అయింది జరిగి. అమ్మాయి చక్కగా ఉంటుంది. అలానే మళ్ళీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పని చేసుకుంటుంది. యుద్ధం చేసింది, పోరాడింది.
అంటే వదలగలిగిన వాళ్ళు, ఇదేంటి నాకు ఇలా జరిగిపోయింది అనుకోకుండా వదలగలిగిన వాళ్ళు బతుకుతారు. వదలలేని వాళ్ళు బుర్రలు పాటు చేసుకుంటారు. అంటే నేను మీకు పెద్ద పెద్ద హైయెస్ట్ స్టోరీస్, ఇప్పుడు డిప్రెషన్లో ఆత్మహత్యలు లాంటివి ఇలా వదలగలిగినవి రెండు ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ మన చేతిలోనే ఉంది. వదలగలిగిన వాళ్ళు 7 మంది తెలుసు నాకు. అసలు నా జీవితంలో నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. నాకు 5వ ఏట మా అమ్మగారు చనిపోయారు. మా అమ్మగారు చనిపోయిన 2 నెలలకో 3 నెలలకో కొత్త తల్లి వచ్చింది. ఎవరో చెడ్డోళ్ళు కాదు, ఎందుకు ఆవిడేం చెడ్డావిడ కాదు. అసలు చెబుతున్న జీవితం అలా గడిచింది. సొంత తల్లి చనిపోయింది, ఇంకో తల్లితో బతకాల్సి వచ్చింది. అలా బతుకుతూనే వచ్చాం. నేనున్నా, మా చెల్లి ఉంది. మా 2 చిన్నపిల్లలకి మా అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు నాకు 55 ఏళ్ళు వచ్చినాయి. పెళ్లి చేసుకున్నా, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అలాంటి సమస్యలు లేవంటే అన్నీ ఉన్నాయి. అసలు సమస్యలతోనే జీవితకాలం మౌనం పెట్టుకున్నా. ఇప్పుడు నేనేదో అయిపోవాలన్న తాట నాకు అసలు ఎప్పుడూ రాదు. జీవితంలో ఓటమి అనేది ఒక సహజ విషయం. అనేక విషయాల్లో ఓడిపోవటం అనేది సహజ విషయం. అది ప్రపంచంలో ఎవరికైనా జరుగుద్ది. మనకేంటి, మొత్తం సృష్టిలో అన్నిటికీ జరుగుద్ది. అది ఓటమి గెలుపులు మనం పెట్టుకున్నాం. అది మనం వదలలేని తనం. వదలలేని తనం ఏంటి? వదలలేని తనం అనేది ఉండకూడదు. వదిలేయాలి దేన్నైనా. వదలగలిగినప్పుడు వదిలేయాలి, పట్టుకోగలిగినప్పుడు పట్టుకోవాలి. పట్టుకోవటం వదలటం, పట్టుకోవటం వదలటం, పట్టుకోవటం వదలటం, ఇదే జీవితం. వదలటం పట్టుకోవటం, వదలటం పట్టుకోవటం, ఇదే జీవితం. పట్టుకుంటే వదలను, వదిలితే పట్టుకోను అనేది ఒక మూర్ఖత్వం. జీవితం అంతా ఇచ్చి పుచ్చుకోవటం. నువ్వు పుచ్చుకోవాలంటే ఇచ్చి ఉండాలి. అలాగే నువ్వు ఏది ఇచ్చావో తప్పకుండా అంత పుచ్చుకునే అవకాశం నీకు వస్తుంది. ఈ వదలలేని వాళ్ళ వలన, మధ్యలో ఈ వదలలేని వాళ్ళ వలన నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మానసికంగా కావచ్చు, ధన విషయాలు కావచ్చు. వాళ్ళే చెడులు చేస్తూ ఉంటారు, తమకు తాము చెడు చేసుకుంటారు, బయట వాళ్ళకి చెడులు చేస్తూ ఉంటారు. అనేక విషయాలు ఇవే. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు ఎందుకు చేస్తారు? ఆ గుణాలు వదలలేకపోవటం వలన, ఆ వ్యసనాలు వదలలేకపోవటం వలన, డబ్బు పిచ్చి వదలలేకపోవటం వలన మోసాలు, అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ మనిషి తీరులోనే పట్టుకోవటం అనేది జీవితం. పట్టుకొని సాధించుకోవాలి అంటే, పట్టుకొని ఏదైనా ప్రయత్నించి సాధించుకోవడానికి నీ శారీరక శక్తిని వదులుకోవాలి, నీ మానసిక శక్తిని వదులుకోవాలి, నీ బుద్ధి శక్తిని వదులుకోవాలి, నీ ఇంటెలిజెన్స్ని వదులుకోవాలి. నీకు సంబంధించింది ఎంత వదులుతావో అంత పొందుతావు. అలాగే నువ్వు ఎవరి నుంచి అయినా భార్య నుంచి ప్రేమను పొందాలి, భర్త నుంచి ప్రేమను పొందాలి, తల్లిదండ్రుల నుంచి ప్రేమను పొందాలి, పిల్లల నుంచి ప్రేమను పొందాలి, అన్నదమ్ముల నుంచి ప్రేమను పొందాలి, అక్క చెల్లెల నుంచి ప్రేమను పొందాలి, స్నేహితుల నుంచి స్నేహాన్ని పొందాలి. ఇలా ఏది పొందాలన్నా నువ్వు వాళ్ళకి మళ్ళీ తిరిగి అది ఇవ్వాలంటే వదలాలి. నువ్వు అంతే వాళ్ళకి వదలాలి. నువ్వు ఇవ్వాలి. ఇవ్వటం అంటే వదలటం. నీ నుంచే వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచే నీకు వస్తుంది. ఇవ్వటం ఎప్పుడు, వదలటం, తీసుకోవటం ఎప్పుడు, పుచ్చుకోవటం. కాబట్టి నేను వదలలేకపోతున్నాను అనేది పెట్టుకోబాకండి. అది తీవ్రమైన కాంక్ష అనమాట. డబ్బు నేను వదలలేకపోతున్నాను. ఇంతకుముందు అనేక సార్లు చెప్పాను. నాకు తెలిసిన ఒక ఆవిడ, మామూలుగా తెలిసిన వాళ్ళు, అంటే దూరపుగా ఏదో మా ఇళ్ల పక్కన ఉంటారు. ఏదో నేను అప్పుడప్పుడు ఇలాంటి ఉపన్యాసాలు కొన్ని బయట చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో రోడ్డు మీద కనబడితే ఎవరో వాళ్ళ బంధువుల్ని తీసుకొచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు. ఆవిడ ఒంటి మీదే సుమారు కిలోల లెక్కన బంగారం ఉంది. కానీ ఆమె దుఃఖవదనంతో ఉంది, బాధతో ఉంది, కష్టంతో ఉంది, ఇబ్బందితో ఉంది. ఏంటి, చుట్టాల ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఉంచుకున్నారు ఆమె. ఏంటంటే ఆమెకి సూసైడ్ చేసుకోవాలనే థాట్స్ ఎక్కువైపోతున్నాయి అంట, చచ్చిపోవాలని. అదేంటమ్మా ఎందుకు, ఏంటంటే నా దగ్గర తీసుకొచ్చారు, కొంచెం మీరు మాట్లాడండి, చెప్పండి ఏమన్నా అని. ఆవిడ గతంలో అంతకుముందు ఇప్పుడు నేను కొన్ని ఇటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఏవో వేరే గురువుల దగ్గర సంస్థల్లో ఉన్నప్పుడు బయట చెప్పా కొంతకాలం. అప్పుడు విన్నారంట. కొంచెం ఏమన్నా 4 మంచి మాటలు చెప్పండి అని తీసుకొచ్చారు. సరే ఏంటమ్మా అసలు మీ సమస్య ఏంటని అడిగా. వాళ్ళకి సుమారుగా 200 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలు ఆస్తుంది. వ్యాపారంలో వాళ్ళ ఆయన వ్యాపారం చేసినప్పుడు గతంలో 2-3 ఏళ్ల కిందట ఒక 10 కోట్లు నష్టం వచ్చింది. 10 కోట్లు నష్టం వచ్చిందన్న విషయం ఆమె తట్టుకోలేక, అది గుర్తొచ్చినప్పుడు అర్ధరాత్రి లెగిసి కూర్చొని చచ్చిపోదామని తలంపులు వచ్చేస్తాయంట. 10 కోట్లు పోయింది, 10 కోట్లు పోయింది. ఇంకా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయింది. అంటే నేను క్లుప్తంగా చెప్పాను, కానీ స్టోరీ సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు అడిగాను, మీ ఆయన ఏం చేయట్లేదమ్మా అని. చేస్తున్నారని. మరి ఇప్పుడు లాభాలు రావట్లేదని. వస్తున్నాయని. ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు ఆయన, ఇప్పుడు లాభాలు వస్తున్నాయి, కానీ పోయిన 10 కోట్లు గుర్తొస్తున్నాయి. మీకు సుమారుగా ఇప్పుడు ఆస్తి ఎంత ఉంటుందమ్మా అన్న. 200 కోట్ల పైన ఉంటుందండి అన్న.
మరి 200 కోట్ల ఆస్తి ఉంది, ఇప్పుడు లాభాలు వస్తున్నాయి, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు మా ఆయన, లాభాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి, ఇది గుర్తుపెట్టుకోక పోయిన 10 కోట్లు ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారన్న నాకు తెలియదండి. నాకు అసలు ఉన్నవేం గుర్తు రావట్లేదండి. పోయిన 10 కోట్లు గుర్తొస్తున్నాయి, పిల్లలకు పోగొట్టేశాడు, ఇదంతా పోగొట్టేశాడు, 10 కోట్లు పోవటం అంటే మామూలా అని అది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే అసలు నాకు నిద్ర పడతలేదు. ఇప్పుడు ఆమె సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్లు వాడుతుంది, అయినా నిద్ర రావట్లేదు. సూసైడ్ చేసుకుందామని 2 సార్లు అనిపిస్తుంది అంట ఆమెకు. అందుకని ప్రదేశ మార్పుగా ఉంటుందని ఆమె ఇంటికాడి నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ చుట్టాలు ఇంట్లో పెట్టారు. ఒకసారి ఆలోచించండి, మనం ఎంత పిచ్చి లెక్కించుకుంటున్నాం అంటే 200 కోట్లు ఆస్తుంది, 10 కోట్లు పోయినాయి ఎప్పుడో 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ వాళ్ళ ఆయన సంపాదిస్తున్నాడు, లాభాల్లోకి వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు లాభాలే వస్తున్నాయి. కానీ పోయిన 10 కోట్లు గుర్తొస్తున్నాయి, మిగిలిన ఏం గుర్తు రావట్లేదు. అంటే ఏం గుర్తు తెచ్చుకోవాలి, ఏం గుర్తు తెచ్చుకోకూడదో మనమే నిర్ణయించుకున్నాం. బలంగా పట్టుకు కూర్చుందాం. ఎంత పట్టుకు కూర్చుందంటే ఎంతమంది సైక్రాటిస్టులు చెప్పినా, ఎంతమంది డాక్టర్లు చెప్పినా, ఎంతమంది సైకాలజిస్టులు చెప్పినా, ఎన్ని టాబ్లెట్లు వాడుతున్నా ఇంక పని చేయట్లా. మనం కూడా అంతే. మీరు మనసులో ఏది బలంగా పెట్టుకుంటారో అది చాలా ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. పట్టు విడుపులు ఉండాలి. అది ఎక్కడైనా సరే, మన విషయాలు కావచ్చు, పిల్లల విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, ఎవరితోనైనా సరే పట్టు విడుపులు ఉండాలి. ఓటమి గెలుపులు జీవితంలో సహజమని తెలుసుకోవాలి. ఇలాగే జరగాలి, నాకు సాగుతుందని మూర్ఖత్వంతో ఉండకూడదు. దేన్ని పట్టేసుకొని ఏలాడకూడదు, దేన్ని వదిలేయకూడదు. ఎందుకని మొత్తం వదిలేస్తే నువ్వు బతకడమే కుదరదు, మొత్తం పట్టుకుంటే అప్పుడు బతకడం కుదరదు. ఎందుకని మొత్తం పట్టుకొని అంతా నా ఇష్ట ప్రకారం జరగాలనే వాళ్ళతో ఎవరు ఉండరు. లేదా మొత్తం పట్టుకొని ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే సాగాలన్న మనుషుల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చాలా మంది భార్యాభర్తల అహంకారాలు వదులుకోలేక విడిపోయిన వాళ్ళు బోళ్ళు మంది తెలిసినారు. పట్టు విడుపులు ఉండాలి, ఆ విషయం తెలుసుకోండి. ఎక్కడ పట్టాలో అక్కడ పట్టుకోవాలి, ఎక్కడ విడవాలో అక్కడ విడవాలి. అదే జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పేదే అది. ఎందుకని సృష్టి సమస్తం మన నియంత్రణలో, మన పద్ధతిలో, మన అధీనంలో ఉండదు. మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరో మనకు బానిసలు కాదు. మనం చెప్పినట్టు ఈవెన్ మనం కన్న పిల్లలు కూడా మనం బానిసలని అనుకోకూడదు. మన బానిసలు కాదు, జీవులు. ఎవరికాళ్ళకి స్వతంత్రపు ఆలోచన ఉంటుంది. కొంచెం ఆ పక్షులకి రెక్కలు వచ్చే వరకు జాగ్రత్తగా చూడాలి అంతే. మనం వాళ్ళంతటి వాళ్ళు బతికే వరకు తల్లిదండ్రులు సహకరించాలి. వాళ్ళంతటి వాళ్ళు బతకగలిగే స్థితి వచ్చే వరకు తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసి సహకారం ఇవ్వాలి తప్ప వాళ్ళ వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని నింపేద్దాం, మనమే తయారు చేసేద్దాం, మనమే వాళ్ళలో తెలివితేటలు కూర్చేద్దాం, ఇంటెలిజెన్స్ నింపేద్దాం అనుకోకూడదు. అలా భార్యాభర్తలైన ఒకరినొకరు డామినేట్ చేసుకోకూడదు. ఏ సంబంధ బాంధవ్యమైనా ఒకరినొకరు డామినేట్ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలబడదు. ఎందుకంటే డామినేట్ చేయటువంటి పట్టుకోవటం. నేను చెప్పినట్టు వినాల్సింది, ఎందుకని నాకు సాగుతుంది కనుక. చాలా మంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కూడా కింద వాళ్ళని చాలా తొక్కిపారేస్తుంటారు. కానీ తమ కింద పనిచేసేవాళ్ళని, తమ కింద సహకరించేవాళ్ళని, అంటే కొంచెం తమకు లోకుగా ఉండేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా తొక్కి నొక్కేస్తుంటారు, అహంకారం చూపిస్తుంటారు. ఎన్నాళ్ళు సాగుద్ది, వాళ్ళు వదిలేసిపోయినాక తెలుస్తుంది నీకంతే. అలా జీవితంలో చాలా మంది మనుషులను కోల్పోతూ ఉంటారు, ఆప్తులను కోల్పోతూ ఉంటారు. సాగిన అన్నాళ్ళు సాగించకుండా ఆప్తులందరినీ కోల్పోతుంటారు. నాకేమైనా సాగిపోద్దని విర్రవీగిపోతూ ఉంటారు. ఇలా విర్రవీగిపోయిన అందరూ తిరగబడిపోయారు. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము అనేది ఏంటంటే మన స్వీయ చదువు. నేను ఎలా ఉంటున్నాను, నేను ఎందుకు ఈ విషయాన్ని వదలలేకపోతున్నాను. తాగుడు, పేకాట, జోదము, సిగరెట్లు, డబ్బు ఇవే కాదు పిచ్చులంటే. మనం అసలు ఒక విషయాన్ని పట్టుకొని వదలలేకపోతే, ఇప్పుడు కొత్త సినిమా రిలీజ్ అయిపోతే ఫస్ట్ షోకి వెళ్ళిపోతే పిచ్చెక్కిపోద్ది అన్న బోల్డ్ మందిని చూశాను. రిలీజ్ అవ్వగానే వెళ్ళిపోవాలండి. ఇప్పుడు వాళ్ళు మొదటి సినిమా మొదటి షో చూసేయాలి. ఎంత ఇబ్బంది పడాను. కుదిరితే చూడవే, ఎవరొద్దన్నారు, ఎవరైనా చూడండి, ఏముంది అందులో. కానీ దానికి ఎందుకు అంత పట్టుకున్నావు? కుదరకపోయినప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఆఫీసులు మానేసి, చదువులు మానేసి, కాలేజీలు మానేసి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా ముఖ్యమైన జీవితాన్ని దెబ్బ కొట్టుకొని ఆ సినిమాకి వెళ్తారు. ఆ సినిమా 100 రోజులు అక్కడే ఉంటుంది, 1000 రోజులు అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. అది రేపైనా చూడొచ్చు అనే జ్ఞానం ఎందుకు కలగట్లేదంటే పట్టుకుని వదలటం మనకు కుదరట్లా. అన్ని విషయాలు ఇంతే, చెడు వ్యసనాలన్నీ ఇంతే. అసలు మనిషిలో చెడు అనే గుణమే ఇంతే, వ్యసనాలు ఉండక్కర్లా. ఎవరైనా చెడు, చిన్న అబద్ధం ఆడుతున్నారు, చిన్న మోసం చేస్తున్నారు, చిన్న అసత్యం చెప్తున్నారు, లేదా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు,
భార్య వలన భర్తకు బాధ, భర్త వలన భార్యకు బాధ, ఇటువంటి ఏవైనా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో యజమానితో పనివాడికి, పనివాడితో యజమానికి, ఇదంతా ఏంటి ఒక మొండితనం, ఒక మూర్ఖత్వం. ఇలా ఉన్నవాళ్ళు సాగిందని సాగించుకుందాం అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ వస్తాయి. మళ్ళీ చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు నన్ను నేను గమనించుకోవటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నన్ను నేను చూసుకోవటం సంపూర్ణ చదువు. నేను అసలు పట్టుకొని వదలలేకపోతున్నానండి నేను ఇంకోళ్ళని అడగటం ఏంటి? మనం పట్టుకోవటం ఏంటి? మనసుతో జరిగే చర్య కదా. మనం ఇప్పుడు మనకు కావలసిన ఏవో ఇప్పుడు మనం సంపాదించుకుంటాం, ఆ కావలసిన వస్తువులు సమకూర్చుకుంటాం, ఆహార పదార్థాలు సమకూర్చుకుంటాం, మనుషుల్ని తెచ్చుకుంటాం జీవితంలోకి. మళ్ళీ మనుషులు పుడతారు మనకి, ఏ జీవిత భాగస్వామిని తెచ్చుకొని మనం కాపురం చేస్తుంటే, ఇందులో పట్టుకొని వదలలేకపోతున్నానని ఏం పట్టుకుంటావు? ప్రపంచం అంతా పట్టుకోవాలి, వదలాలి, పట్టుకోవాలి, వదలాలి. అప్పుడే కదా మనకు దొరికితే. మనం ఎక్కడైనా ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నామంటే ఏంటి? మన శ్రమను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తెచ్చుకుంటున్నాం. మళ్ళీ ఈ డబ్బుని ఎవరికి వచ్చి వస్తువులు తెచ్చుకుంటున్నాం. అలా ఏది పట్టుకున్నా అది ఇంకో చోట వదిలి ఇంకోటి తెచ్చుకోవాలి. నేను పట్టుకుంటాను, వదలలేననే మనస్తత్వం ఎక్కడ ఏర్పాటు చేసుకోకూడదు, ఏ స్థితిలోనే ఏర్పాటు చేసుకోకూడదు. మారిపోతున్న పరిస్థితులను అంగీకరించే మనసు కావాలి, అంగీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? సృష్టి ధర్మాలు తెలియాలి. సృష్టి అంతా ఇలాగే ఉంటుంది, అది మార్పులకు లోనవుతూ ఉంటుంది. సృష్టిలో ఎప్పుడు కూడా మార్పు జరుగుతూ ఉంటుంది, నిరంతరం మారిపోతూ ఉంటుంది, మన శరీరమే మారిపోతూ ఉంటుంది. అందుకని ఇది నా తత్వము, నా మనసు, నా బుద్ధి, నా గుణము నాకు పిచ్చెక్కిపోతుందని చెప్పకండి, పిచ్చెక్కించుకోబోకండి. అసలు దేనికి పిచ్చెక్కించుకోబోకండి. ఇప్పుడు ఈ డబ్బు లాగా శాశ్వతంగా ఉండాలి, ఉండిపోవాలని కోరుకోబోకండి. డబ్బు సంపాదించింది ఖర్చు పెట్టుకోవడానికి. అలాగే నా మనుషులు ఇలా శాశ్వతంగా ఎలాగే ఉండిపోవాలి, వాళ్ళకే దుఃఖాలు రాకూడదు, వాళ్ళకే బాధలు రాకూడదు, వాళ్ళకే కష్టాలు రాకూడదు అనుకోబాకండి. శరీరం నిరంతరం మార్పులకు లోనైపోతుంది. మనమే కాదు, మన వాళ్ళందరికీ ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సుఖాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆరోగ్యం సమకూరుతూ ఉంటుంది. అలా నడుస్తూ జీవితం. దాన్ని అంగీకరించండి. సత్యాన్ని అంగీకరించడం నేర్చుకోవడమే ఆధ్యాత్మిక చదువు, ఇంకేం లేదు. ఇప్పుడు మన చేతిలో ఉందా? సృష్టి శాసనం అంతా మన చేతిలో ఉందా? మన వాళ్ళందరికీ విధివ్రాతలు మనం రాసేయగలమా? అసలు మనం రాసుకోగలమా? ఒక ధర్మమైన ఆలోచన, ధర్మమైన అంటే ఏంటి? మంచిని కాదు, సృష్టిపరమైనటువంటి ఆలోచన. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. మనిషే కాదు, జాతస్య మరణం ధ్రువం అన్నప్పుడు మనుషులం కాబట్టి అది మనుషులకు చెప్పుకుంటున్నాం మనం. పుట్టినది ఏదైనా మరణించక తప్పదు, పుట్టినది ఏదైనా అంతమైపోక తప్పదు, ఉద్భవించింది ఏదైనా నశించక తప్పదు. సృష్టి తీరది. అంటే ఏంటి? వస్తుంది వెళ్ళిపోద్ది, వస్తుంది వెళ్ళిపోద్ది. రావటం అంటే ఏంటి? పట్టుకోవటం. వెళ్ళిపోవటం అంటే ఏంటి? వదిలేయటం. పట్టుకోవటానికి అనువుగా వస్తుంది, మనం ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్ళిపోద్ది. సృష్టిలో ఉన్న ధర్మమే రావటం పోవటం. అందరూ పట్టుకోవటానికి అనువుగా వస్తుంది, సృష్టి ఉందనిపిస్తుంది. అనుభవిస్తున్నానని సృష్టిని పట్టుకుంటాం, అనేక రకాలు పట్టుకు వేలాడతాం. మళ్ళీ వచ్చిన ప్రతిదేదైనా వెళ్ళిపోద్ది. పట్టుకోవడానికి అనువుగా వస్తుంది, ఎంత గట్టిగా పట్టుకున్నా వెళ్ళిపోద్ది. ఈ సత్యాలను జీవితంలో అన్వయించుకొని చూసుకోండి. మన సొంత శరీరమే అలా వెళ్ళిపోతుంది, మనం అనుకున్నట్టు జరగవు. ఎన్నో రకాలు ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని ఎంతో మందిని ఒత్తిళ్లు పెడితే ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు తెలుసు. అనేక శీర్షికల్లో చెప్పాను. మా అమ్మాయితో పాటు చదివి బీటెక్లో జాయిన్ అయిందో పాప, మా అమ్మాయితో పాటే కొత్తగా జాయిన్ చేసాం కాలేజీలో. అందరూ కొత్తగా జాయిన్ అయ్యారు అప్పుడు స్టార్టింగ్. బస్సులో వెళ్ళి వచ్చేవాళ్ళు, స్కూల్ బస్సులు ఉండే. ఆ పాప ఏదో తనకు నచ్చిన గ్రూప్ సెలెక్ట్ చేసుకుంది, అందులో జాయిన్ అయిపోయింది. వాళ్ళ నాన్నగారు రోజు ఆ పాపను వేరే గ్రూపులో జాయిన్ అవ్వమని చెబుతారు. ఆయనకు ఇంకో గ్రూప్ ఇష్టం. ఈ పాప రోజు చెప్పుద్ది, నాన్న నాకు ఆ గ్రూప్ ఇష్టం లేదు, నాకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యాను, ఇదైతే నేను బాగా చదవగలను, నాకు ఈ సబ్జెక్టులు వచ్చు తెలుసు అని. అయితే ఏంటి, జాయిన్ అయిన కొత్తలో 15-20 రోజులు, 4 రోజుల్లో గ్రూపులు మార్చుకునే అవకాశం ఉందంట కాలేజీలో. అందుకని వాళ్ళ నాన్న ఒత్తిడి వేస్తున్నాడు, నువ్వు గ్రూప్ మార్చేసుకు ఇంకో గ్రూప్లోకి వెళ్ళాను. ఇంతకే ఆమె ఎన్నుకున్న గ్రూప్ చాలా మంచిది. వాళ్ళ నాన్న ఏదో తనకు అనుభవం వేరే విషయం చెబుతున్నాడు. అంటే ఆ గ్రూప్లో జాయిన్ చేసి చదివితే ఎప్పుడో రేపు ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు, ఇంకోటి ఏదో చేయొచ్చు, అవకాశం ఉందని. నాకు అసలు ఆ గ్రూపే ఇష్టం లేదు, నేను చదవనంటది ఆ పాప. ఒకరోజు ఏదో జరిగింది, వాళ్ళ నాన్న ఇలాగే చెప్పాడు, గట్టిగా జరిగింది, 2 తిట్లు తిట్టి వెళ్ళాడు. వాళ్ళ నాన్న గట్టిగా అరిసి వెళ్ళాడు. రోజు ఆయన స్కూటర్ మీద వచ్చి ఆ పాపను దింపి బస్ స్టాప్లో స్కూల్ బస్ ఎక్కిస్తాడు, కాలేజీ బస్సు. అందరూ కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. మా పాప కూడా అక్కడ చదువుకుంటుంది. అందుకే ఈ విషయం నాకు తెలిసింది.
తర్వాత ఆ రోజు గొడవ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పాప ఇంట్లో ఉంది. ఇంట్లో వాళ్ళు నాన్న ఎందుకు అంత బాధ పెడతావని చెల్లి వాళ్ళ అమ్మ, నాన్న ఎందుకు బాధ పెడతావు, నాన్న మన కోసమే కదా కష్టపడుతున్నాడు, ఆయన మన భవిష్యత్తే కదా ఆలోచిస్తాడు అని మళ్ళీ వీళ్ళు క్లాస్ పీకారు ఆ పాపకి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయ్యి అప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది, అంటే 17-18 ఏళ్ళ వయసు. మళ్ళీ ఇంట్లో వాళ్ళు క్లాస్ పీకారు. సరే నేను అలా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తానని వాళ్ళ అమ్మగారిని అడిగి ఆటో డబ్బులు ఏదో తీసుకుంది. అక్కడి నుంచి వెళ్ళిందంటే ఆ పాప ఇంకా కనపడలా, తిరిగి ఇంటికి రాలా. 2-3 రోజులు ఎతుకుతానే ఉన్నారు. ఆ రోజు కాలేజీ సెలవు. తర్వాత రోజు నుంచి వాళ్ళ నాన్న రోజు బస్ స్టాప్కి వచ్చి ఆ స్టాప్లో అందరిని అడుగుతున్నాడు, అమ్మ మా అమ్మాయి ఎవరింటికన్నా వచ్చిందా, మీకు కనపడిందా, కాలేజీకి వచ్చిందా. మా అమ్మాయి వచ్చి నాకు చెప్పింది, మా అమ్మాయి అదే కాలేజీలో అదే బస్సులో వెళ్తా పాటు ఎక్కేది రోజు. ఆయన కనపడతలేదంట. ఆయన 3 రోజులు 4 రోజులు అయిపోయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆయన రోజు ఎత్తుకుతున్నాడు, తిరుగుతున్నాడు, పిల్ల అక్కడ కనపడలేదు. 3-4 రోజుల తర్వాత ఊరికి చివర ఊళ్ళోంచి ఒక కాలువ వెళ్తా ఉంటుంది, బ్రిడ్జిలు ఉంటాయి కాలువ మీద. ఎక్కడో ఒక శవం తేలింది, నానిపోయి అంతే ఉంది. పోలీసులు అది కనుగొని చూస్తే పాపే చక్కగా ఆ బ్రిడ్జ్ ఎక్కి దూకేసింది. ఊళ్ళోనే దూకిందామే, మునిగిపోయి దూరం కొట్టుకుపోయింది ఎక్కడికో. అక్కడ తేలించాము. ఇంతకీ ఏమన్నా ఇష్యూ ఉందంటే ఏమీ లేదు, కేవలం చదువు గ్రూపు మార్చుకోమన్నారు అంతే. ఆ చెప్పే విధానాన్ని కరుకుగా చెప్పారు, కఠినంగా చెప్పారు. ఆ పాపకి అర్థమయ్యేలా చెప్పలేదు, లేదా ఆ పాప దాన్ని సీరియస్గా తీసుకొని ఉండొచ్చు. కొంతమంది మనస్తత్వాలు కూడా అలా ఉంటాయి. అంటే పట్టుకొని వదలలేక ఆత్మహత్య చేసుకుందాం, ఆ గ్రూప్ను వదలలేక. వాళ్ళ నాన్న గ్రూపును వదలలేక తనకు నచ్చిన గ్రూపులో జాయిన్ అవ్వు అనే దాన్ని వదలలేక పాపను చంపేసుకున్నాడు. నాన్న చెప్పినట్టు అని ఆ పిల్లలకి మళ్ళీ ఇళ్ళు వదలలేక ఇంట్లో వాళ్ళు క్లాస్ పీకి ఆమెను చంపేశారు. ఇప్పుడు అందరూ ఆ పాప చచ్చిపోయినందుకు మళ్ళీ మర్చిపోలేక ఇప్పటికే ఏడుస్తూనే ఉన్నారు, సంవత్సరాలు అయిపోయింది. అది వదలలేకపోతున్నారు. అంటే మనలో ఉన్న మూర్ఖత్వం చూడండి ఎలా తయారవుతుందంటే, వదలలేక మనుషుల్ని కోల్పోతున్నాం, కోల్పోయామని ఏడుస్తున్నాం. వదలలేని ధనం ఇది, వదలలేని ధనం ఏంటి సార్, వదలాలి సార్. అనే జీవితం అంటేనే పట్టు విడుపులు. అసలు సృష్టి మొత్తం ఉద్భవిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఒక మనిషి పుట్టాడు అంటే ఇంతకుముందు లేడు. నాకు కొడుకు పుట్టాడు, ఇంతకుముందు లేడు, వచ్చాడు. నాకు కూతురు పుట్టింది, ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. అలా సృష్టిలో ఏదైనా ఉద్భవించింది, జన్మించింది అంటే ఇంతకు ముందు లేదు, వచ్చింది. వచ్చింది ఏంటంటే అర్థం ఏంటి, పట్టుకోవటానికి వీలుగా తయారైంది. అది మొక్క అయినా, డబ్బు అయినా, వస్తువైనా, విషయమైనా, మనిషి అయినా పట్టుకోవటానికి వీలుగా తయారైంది. ఎంత గట్టిగా పట్టుకున్నా అది వదిలిపోద్ది. చూడండి, శరీరం నిరంతరం మారిపోతూ ఉంటుంది, మరణం వైపు ప్రయాణం. చెట్లు, పుట్లు, చేమలు, జంతువులు అన్ని మరణం వైపు ప్రయాణమేగా. ఈ జ్ఞానాన్ని చెప్పుద్ది ఆధ్యాత్మికత అంటే. అంతే తప్ప అందులో మహిమలు, మాయలు, అద్భుతాలు ఏముంటాయి చెప్పండి అక్కడ. ఈ పట్టు విడుపుల జ్ఞానం మనమే నేర్చుకోవాలి. పట్టు విడుపుల జ్ఞానం మనం నేర్చుకోకపోతే అట్ట, మనమే నేర్చుకోవాలి పట్టు విడుపుల జ్ఞానం. ఆ పట్టు విడుపుల జ్ఞానం నేర్చుకోవటమే ఆధ్యాత్మికత. అంటే నేర్చుకోవటం అంటే ఏంటి, నేను వదలాలి అనుకోవాలి. నేను వదలలేను అంటే ఏమైంది, ప్రాణం వదిలేస్తున్నారు బోల్డ్ మంది. లేదా ఎదుటోళ్ళు ప్రాణాలు చేస్తున్నారు. డబ్బు పిచ్చున్నోళ్ళు, దోపిడీ దొంగలు, ఈ తప్పులు చేసేవాళ్ళు, వ్యభిచారాలు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, అన్యాయాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఏంటి, వదలలేకగా. ఇంట్లో ఎంతో మంది భర్తలు భార్యలను మోసం చేస్తారు, ఎవరు స్త్రీలతో తిరుగుతూ ఉంటారు బయట. ఎంతో మంది స్త్రీలు భర్తలను మోసం చేస్తారు, బయట తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కొన్ని కుటుంబాల్లో బాగా వెళ్ళిపోయినాక చంపేసుకుంటున్నారు. ఏంట వదలలేనితనం, ఎందుకు అంత దూరం వెళ్ళిపోవటం, నువ్వు చచ్చిపోవటం ఎందుకు, వాళ్ళని చంపడం ఎందుకు, హాయిగా బతికిదేనికి. ఆ విషయాన్ని వదిలి ఇంకోటి చేసుకో. ఇప్పుడు డబ్బు నష్టపోయాం, మొత్తం జీవితంలో మొత్తం ఉన్నదంతా కోల్పోయాం, ఏంటి ప్రాబ్లం? ఏమీ ప్రాబ్లం లేదు, మళ్ళీ జీరో నుంచి బతకొచ్చు. ప్రెస్టేజ్, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అసలు మళ్ళీ బతకలేనేమో, మళ్ళీ చేయలేనేమో, మళ్ళీ వల్ల కాదేమో. ఎందుకు ఇన్ని ఆలోచనలు? ప్రయత్నించు, బతకటానికే జీవితం ఉంది, అంతం చేసుకోవడానికి జీవితం. ఏ స్థితిలో నుంచైనా మనిషి మళ్ళీ ఫ్రెష్గా బతకొచ్చు. నువ్వు పట్టుకున్న విషయాలు వదిలేయగలిగితే. బలమైన అభిప్రాయాలు ఏర్పరచుకోబాక, మూర్ఖమైన అభిప్రాయాలు ఏర్పరచుకోబాక, ఇది ఇలాగే జరగాలని నిర్ధారించుకోబాక. ఇది ఎలా ఉంటేనే తింటా, ఇలా ఉంటేనే కట్టుకుంటా, ఇలా ఉంటేనే ఆదరిస్తా, ఇలా ఉంటేనే ప్రేమిస్తా, ఇలా ఉంటేనే అంటే అలా ఉండబోతే నువ్వు పోతావు. కాదు, చక్కగా నీ ఇష్టాలకు ఇల్లు. ప్రపంచంలో అందరికీ ఇష్టాలు ఉంటాయని గుర్తించు. నీ ఇష్టాలు జరిగితే ఓకే, ఆనందంగా ఉండు.
ఇష్టాలు జరగకపోతే యాక్సెప్ట్ చేసి ఇంకోవైపు వెళ్ళిపో. అప్పుడు జరగనప్పుడు కొంచెం బాధపడటం తప్పులేదు, కొంచెం బాధ ఉండటం తప్పులేదు. కానీ ఆ బాధతో దాన్ని, ఆ కొంచెం బాధతో వదిలేయగలగటం నేర్చుకోవాలి. వదిలే విషయాన్ని ఇంకా వదిలేకపోతే అట మన శరీర నిర్మాణంలోనే వదలటం అనేది ఉందండి. రోజు మనకు ఆహారం కావాలి. టీలు కాఫీలతో మొదలుపెట్టి ఉదయం లేచిన దగ్గర నుంచి టీలు కాఫీలతో మొదలుపెట్టి ఎన్నో రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూనే ఉంటాం. అంటే పట్టుకోవటం, అవన్నీ మలమూత్ర రూపంలో మళ్ళీ విసర్జిస్తూ ఉంటాం. అందులో శక్తిగా కొంత వాడుకుంటుంది, మిగిలినంత వ్యర్థ పదార్థాలుగా మలమూత్రాలు విసర్జిస్తాం. విసర్జన ప్రక్రియ సరిగ్గా జరగకపోతే, నువ్వు అన్నం తినపోయిన పర్వాలేదు, ఒక పూట నువ్వు లోపలికి తీసుకునే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఆపేసిన పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. కానీ 1 రోజు 2 రోజులు 3 రోజులు అవి బయటకు వెళ్ళకపోతే, మూత్ర విసర్జన జరగకపోతే, మల విసర్జన జరగకపోతే ప్రాణాంతకం అయిపోద్ది. అంటే వదలటం రాకపోతే ప్రాణాంతకం అయిపోద్ది. ఏదైనా శరీర నిర్మాణంలోనే ఉంది. చెమట రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం, యూరిన్ రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం, మలం రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం, కంట్లోంచి పుసుల రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం, చెవులో గుబుల రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం, ముక్కులో జలుబు రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం, గొంతులో కళ్ళి రూపంలో బోల్డ్ వ్యర్థాలు వదిలేస్తాం. శరీరం నిత్యం వ్యర్థాలు వదిలేస్తూనే ఉంటుంది. శరీరం తనను తాను రిపేర్ చేసుకుని వ్యర్థాలన్నీ వదిలేసి మళ్ళీ తను శరీరం యాక్టివ్గా చురుకుగా తయారవడానికే నిద్రనే విశ్రాంతి. నిద్రలో అసలు నేను కూడా వదిలేస్తాం. జీవితంలోనే చూడండి, నేనన్న భావాన్ని వదిలేస్తాం, నేను శరీరం అన్న భావాన్ని వదిలేస్తాం, నేను మనసునన్న భావాన్ని వదిలేస్తాం, నేను నాది నావి నా సంపదలో ఏ ఒక్క ఆలోచన గుర్తుండదు. ఏ ఒక్క ఆలోచన గుర్తుండదు, మీరు నిద్రపోగలరు చెప్పండి? మీ శరీరమే, ఎవరి శరీరం వాళ్ళకి బోధ. ఇప్పుడు నిద్ర హాయిగా ఉందా, దుఃఖంగా ఉందా? అన్నీ వదిలేసి నిద్రపోతే ఎంత హాయిగా ఉందో చూడండి. అంటే వదలటం వస్తే ఎంతో హాయిగా ఉంటుంది. మరి వదలటం ఎవరు నేర్పుతాడు? టెక్నికల్ చెబుతారు ఏంటి? ఏముంది, పట్టుకుంది నువ్వు కదా, ఎవరు వదలాలి? పట్టుకున్న వాళ్ళు కదా వదలాలి. ఎందుకు పట్టుకున్నావు అంత బలంగా? ఓ డబ్బు పిచ్చో, భార్య పిచ్చో, భర్త పిచ్చో, ఒక పిల్లల పిచ్చో, ఒక అహంకార పిచ్చో, కీర్తి పిచ్చో, ఏదో ఒకటి. కొంతమంది కీర్తి ప్రతిష్టలు పిచ్చి, తాగుడు పిచ్చో, సిగరెట్లు పిచ్చో, ఏదో ఒక పిచ్చి, సినిమాలు పిచ్చో, బట్టల పిచ్చో. ఎందుకు ఎక్కించుకుంటున్నావు అంత సమయం? దాన్ని ఎక్కించుకో, కానీ వదలగలగటం నేర్చుకో. సాగినప్పుడు సాగించుకో, సాగినప్పుడు దాన్ని వదిలేసి మళ్ళీ హ్యాపీగా బతకటం నేర్చుకో, మార్చుకోవటం నేర్చుకో. మనసు మార్చుకొని మళ్ళీ ఇంకోలా ప్రయత్నించి జీవించటం నేర్చుకో. జీవితం ఎప్పుడు కూడా నదీ ప్రవాహంలో వెళ్తుంది. నదీ ప్రవాహం స్ట్రైట్గా ఉండదు. చూసుకోండి, ఎక్కడైనా నది ప్రవహిస్తున్నప్పుడు అనేక అడ్డం వస్తాయి. కొండలో, గోటల్లో, రాళ్ళు, అన్నిటినీ ఢీ కొట్టుకుంటూ ఎక్కడ దారి లేదో అక్కడ పక్కకి తిరిగి ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది నది. నదికి ఎన్ని వంకర్లు తిరుగుద్దో అది. ఎందుకని దారి లేని ప్రతి చోట దారి చేసుకుంటుంది. అంతే తప్ప నాకు స్ట్రైట్గా దారి రావాలి, ఇక్కడ నాకు అన్ని అడ్డం వచ్చేసినాయి, కొండలో గొట్టలో నదులు అడ్డం వచ్చేసినాయి, కొండలో గొట్టలో అన్ని అడ్డం వచ్చేసినాయి, నది దుఃఖపడదు. అటుని గుద్దుకున్నానని బాధపడదు, గుద్దుకొని పక్కకి తిరిగి వెళ్ళిపోద్ది. అడ్డంకి వచ్చినప్పుడల్లా పక్కకి తిరిగి వెళ్ళిపోద్ది. అలా చెట్లు, పుట్టలు, చామలు, జంతువులు అన్నీ అలాగే బతుకుతున్నాయి. మొత్తం సృష్టిని గమనించండి, అన్నీ అలాగే బతుకుతున్నాయి, మనుషులు అలాగే బతుకుతున్నారు. అదే మనుషులు కొందరు మూర్ఖత్వంతో మేము వదలలేము అనేది తయారు చేసుకుంటున్న మనసు, అది మొత్తంగా మనం తయారు చేసుకుంటున్న మనసే. వదలటం నేర్చుకోండి. వదలటం నేర్చుకుంటూ భయం కూడా పోద్ది. బాధే కాదు, భయం కూడా పోద్ది. బాధ అట్టకపోద్ది వదలగలిగిన వాళ్ళకి, భయం పోద్ది. వదలటమేలో అత్యుత్తమ స్థితి పేరే త్యాగము. త్యాగం అని చెప్పారు. త్యాగం అంటే ఏంటో తెలుసా? ఎంత నష్టపోయినా సరే ఎదుటివాడికి ఇస్తాను, నేను వదిలేయగలను, నేను దేన్నైనా. త్యాగము, త్యాగం వదిలే లక్షణం. త్యాగైనేకే అమృతత్వ మానసు అని చెప్పారు. త్యాగము చేత మాత్రమే అమృతత్వం, అంటే చావు లేనటువంటి, మృతత్వము లేనటువంటి అమృతత్వ స్థితి, అంటే మోక్ష స్థితి, ఆత్మస్థితి, అనంత ఆత్మశక్తి స్థితి, ఇవన్నీ నీ మనసుకు అర్థమవుతాయి. అటువంటి మనసు తయారు అవుతుంది. చావు లేనటువంటి మానసిక స్థితి నీకు అర్థమవుతుంది. అంటే నేను అనంత ఆత్మశక్తిని అన్న ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది అంటే త్యాగంలోంచి వస్తుంది అని చెప్పారు. త్యాగం అంటే ఏంటి? మామూలుగా వదలటం కాదు, దేన్నైనా ఎంతైనా వదిలేయగలగటం. అటువంటి మనసు ఉంది. మనం ఎంతోమంది ధర్మాత్మల కథలు వింటాం, చరిత్రలు చెప్పుకుంటాం. అలా వదలగలగటం నేర్చుకోవాలి. ఎందుకనంటే పట్టుకుంటుంది మనమే కనుక. దీనికి ఎవరో టెక్నిక్లు చెప్పాలి, ట్రిక్కులు చెప్పాలని ఎవరి చుట్టూ తిరగబాకండి. ఏమి లేదు చెప్పడానికి. నీ మనసు చేస్తున్న గందరగోళం నువ్వే కూర్చొని ఆలోచించుకొని వదలాలి 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 అనుకో, వదిలేస్తావు. నువ్వు వదిలేయగలవు. ఎందుకని పట్టుకోగలిగింది నువ్వేగా. పట్టుకోగలిగింది నువ్వైనప్పుడు నువ్వు ఎందుకు వదలలేవు?
ఆలోచించి చూడండి ఒకసారి. ఈ వదలటం పట్టుకోవటం అనేటువంటి ప్రక్రియలో అనేక మంది మహాత్ములు, అంటే మనం దైవావతారులుగా మహాత్ములుగా పూజింపబడిన వాళ్ళందరూ కూడా, మనం ఆరాధిస్తున్న అందరూ కూడా వదలటము అనే దాన్ని బాగా తెలుసుకున్నవాళ్ళు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు తెల్లవారితే పట్టాభిషేకం ఆయనకి, యువరాజుగా రాజ్య పట్టాభిషేకం చేస్తా అన్నారు. ఇందులో ఆయన తల్లి సవతి తల్లి కైకమ్మ తన కొడుక్కి రాజ్యం కావాలి, రాముడు వనవాసానికి వెళ్ళాలంది. ఆయన చక్కగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వదలటము. అలాగే పట్టుకోవటం అనే ప్రక్రియలో సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఆ పట్టుకోవటం అంటే తన భార్యను తను రక్షించుకోవడం అనేది పట్టుకోవటం. దానికోసం ఆయన సముద్రం మీద వారధి కట్టెళ్ళి కొన్ని లక్షల మంది రాక్షస సైన్యాన్ని సంహరించి, రావణాసురుడిని సంహరించి తన ధర్మ నిర్వహణగా తన భార్యను తెచ్చుకున్నారు. పట్టుకోవటం అనేది ధర్మం. అలా పట్టుకోవాలి, అవసరమైనప్పుడు అలా వదిలేయాలి. అడిగింది ఎవరు? తన కుటుంబ సభ్యులే, రాజ్యం అడిగింది. అందుకనే రాజ్యం వదిలేశాడు ఆయన. పట్టుకునేటప్పుడు పెద్ద యుద్ధమే చేశాడు తన భార్య కోసం. అలా మీరు మహాభారతం చూడండి, పాండవుల్ని మాయాజూదంలో ఓడించారు. ఆ విషయం తెలుసు పాండవులకి. అయినా ధర్మానికి కట్టుబడి ఎదుటి వాళ్ళది తప్పైనా కూడా వదిలేశారు రాజ్యాన్ని, వనవాసానికి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ పట్టుకోవాల్సి వచ్చింది. వనవాసం తర్వాత తిరిగి వచ్చారు, అప్పుడు పట్టుకోవాల్సి వచ్చింది. పట్టుకోవడానికి ఎంత యుద్ధమైనా చేసి పట్టుకున్నారు. అంటే ధర్మం ఇక్కడ పట్టుకునేది ఎప్పుడు ధర్మంగా ఉండాలి, ధర్మం మీద నిలబడాలి, ధర్మంగా తెచ్చుకోవాలి, ధర్మంగా తినాలి, ధర్మంగా సంపాదించాలి. దాన్నే మంచి అని ఒక పదం చెప్పుకుంటున్నాం. అవసరమైనప్పుడు అలా వదిలేయటం కూడా నేర్చుకోవాలి. ఎంతోమంది మహాత్ముల త్యాగాలు మనకు కనబడితే అదంతా వదలటం. అలాగే మనసులో ఆలోచనలు కానీ, భావాలు కానీ, భయాలు కానీ, మనలో ఉన్నటువంటి అనేక రకాల ఆదుర్దాలు కానీ, ఇవన్నీ ఎందుకు ఏర్పడతాయి అంటే వదలలేకపోవటం వలన. చెడంతా కూడా వదలలేకపోవటం వలన ఏర్పడుతుంది. వదిలే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎంతటి గొప్ప గొప్ప విషయాలైనా, నిజంగా బాధ పెట్టే విషయాలే, తప్పేం లేదు, బాధ పెడితే బోల్డ్ వస్తాయి కష్టాలు జీవితంలో. కానీ వదిలే మనస్తత్వం ఉన్నవాళ్ళు వాటిలోంచి తొందరగా బయటకు వచ్చేస్తుంటారు. వదలగలిగిన వాళ్ళు తప్పులు ఎక్కువ చేయరు. వదలగలిగిన వాళ్ళు ఏ సమస్యలోంచైనా తొందరగా బయటకు వచ్చేస్తారు. అలాగే పట్టుకోవటం అనేది, అంటే తెచ్చుకోవటం, పట్టుకోవటం, డబ్బు కావచ్చు, మనుషులు కావచ్చు, బంధాలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, ఏదైనా ధర్మంగా మంచిగా పట్టుకోవటం అనేది చేసేవాళ్ళు ఎలా ధర్మంగా మంచిగా, వాళ్ళు ఎప్పుడూ నిజాయితీగా హాయిగా ఉంటారు. ఇలా పట్టు విడుపులు తెలియాలి, అన్నింటిలోనూ తెలియాలి. ఆ పట్టు విడుపులు ఎప్పుడూ ధర్మంగా మంచిగా ఉండాలి. ఒక్కోసారి త్యాగం కూడా అవసరం అవుతుంది జీవితంలో. ఇవన్నీ కూడా మానవ జీవితంలో అవసరం. నాకు రాదు, నేను ఉండలేకపోతున్నాను అనుకోబాకండి. ఎక్కువ పట్టుకునేవాళ్ళు ఎక్కువ వదలలేరు. నేను ఎందుకు వదలలేకపోతున్నానంటే దాన్ని బట్టికే అలాడుతున్నాను. అది బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, డబ్బు కావచ్చు, మనుషులు కావచ్చు, బంధాలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, అలవాట్లు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, ఏదైనా సరే. అలా వేలాడటానికి ఏమీ లేదు. అసలు మన శరీరాన్ని పట్టుకొని వేలాడటానికే మనకు లేదు. శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇలా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. ఇందులో పెద్ద విశేషత ఏదీ లేదు. అందరికీ అన్నీ కావాలనే ఉంటుంది. ఎందుకంటే బ్రతకడానికి అవసరం అన్నీ కావాలి కనుక, అది సత్యమే. కానీ అన్నీ ధర్మంగా కావాలి, మంచిగా కావాలి. అలాగే కావాలని తెచ్చుకున్నవి వదలాల్సి వస్తుంది. వదలకుండా ఎలా డబ్బు సంపాదించినాక డబ్బు వదలకుండా వస్తువులు రావు, బట్టలు రావు. డబ్బును ఖర్చు పెడుతుంటేనే మనకు కావాల్సిన వినియోగ వస్తువులు వస్తూ ఉంటాయి. అలా అనేక చోట్ల కొన్ని వదలాల్సి వస్తుంది. వదలటం నేర్చుకోవాలి. అలాగే భావాలు వదిలేయాలి. అనేక భావాలు పట్టుకు ఎలాడకూడదు, లోపల భావాలు తిప్పేసుకోకూడదు. ఇది మొత్తం కేవలం మన మనోచర్య. మనం మనసులో మనకు చెప్పుకొని అనవసరమైనవి పట్టుకుంటున్నాను, అనవసరమైనవి పట్టుకు ఎలాడుతున్నాను, ఇవన్నీ వదిలేయాలని మనకు మనమే చెప్పుకోవాలి. అదే ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక చదువు. నీకు నువ్వే చెప్పుకో. నీ గురించి ఎవరు చేస్తారు? నువ్వు పట్టుకున్నట్టుని ఎవరు వదిలించగలరు? పట్టుకుంది మనమైతే ఎవరు వదిలించగలరు? అందుకని ఆధ్యాత్మిక చదువులు ఏంటంటే మనిషి తనను తాను గమనించుకుంటూ, తనను తాను చూసుకుంటూ, తన ప్రవర్తన, తన గుణాలు, తన భావాలు, తన ఆలోచనలు, తన భయాలు, తన ఆదుర్దాలు, తన కంగారులు, తన జీవన విధానం మొత్తం గమనించుకుంటూ మంచిని ఉంచుకుంటాను, చెడును తీసేస్తాను, మంచిని ఉంచుకుంటాను, చెడును తీసేస్తాను అని తనకు తాను చేసుకునే బోధే ఆధ్యాత్మిక చదువు. అదే సాధన. మంచిని ఉంచుకుందాం, చెడును వదిలేద్దాం.
వదిలేయటం నేర్చుకుందాం. ఇది మనకు మనం చెప్పుకోవటం, అందులో పెద్ద విశేషత ఏమీ లేదు. అయితే చెప్పుకోగానే మొదటి రోజే వదిలేయగలుగుతామా? మొదటి రోజే భయాలు పోయి ధైర్యం వచ్చేస్తుందంటే రాదు. కానీ చెప్పుకోగా నీకు నువ్వు చెప్పుకోగా నిన్ను నువ్వు గమనించుకోగా నిన్ను నువ్వు పరిశీలించుకోగా నీలో ఉన్న చెడంతా ఎగిరిపోద్ది. నువ్వు ఏదైనా సాధించగలవు. ఎందుకంటే అంతటి శక్తి నీ మనసుకుంది, నీ బుద్ధికుంది, నీకుంది. అదే అనంత ఆత్మశక్తి ఇన్ని రూపాలుగా వ్యక్తమవుతుంది. అందుకని ఎవరికి వాళ్ళు తమ శక్తిని తాము గుర్తించాలి. ముందు నేను చేయగలను, నేను నిలబడగలను, నేను మంచిగా ఉండగలను, నేను ధైర్యంగా ఉండగలను, నేను చెడును వదిలేయగలను, నేను భయాలు బాధలు వదిలేయగలను, నేను అహంకారం వదిలేయగలను, నేను దుఃఖాన్ని వదిలేయగలను, దుఃఖభావాలను వదిలేయగలను. దుఃఖం సహజం, ఎవరికైనా వస్తుంది, కాసేపు అంతే. దైవావతారులు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ జీవితంలో దుఃఖపడ్డారు, ఎన్నో సంఘటనలు జరుగుతాయి. కానీ కాసేపు అంతే అది. కాబట్టి ఇవన్నీ చూసుకొని చక్కగా మంచి విషయాలు వింటూ, మంచిని తెలుసుకుంటూ, నిరంతరం మనం గమనించుకుంటూ, మనను మనం సరిచేసుకుంటూ జీవిద్దాం. మనను మనం దుఃఖాలకు లోన్ చేసుకోవద్దు. మనను మనం హాయిగా ఉంచుకుందాం, శాంతిగా ఉంచుకుందాం, ఉన్నదాంతో తృప్తిగా ఉందాం, సంతోషంగా బతుకుదాం. ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. మీకు ఏం అర్థం కాలేదు అది స్పష్టంగా మళ్ళీ ప్రశ్న రూపంలో అడగండి. మళ్ళీ విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కేవలం ఆధ్యాత్మిక చదువు, స్వీయ విశ్లేషణ మాత్రమే. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఎందుకంటే అన్నీ అందరికీ అవసరం ఉండకపోవచ్చు కూడా. కాబట్టి మీకు ఉపయోగపడేది ఏదన్నా మంచి మాటలు, 4 మాటలు ఉంటే తీసుకొని ఆ మంచిని మాత్రమే ఆచరించుకోండి. మీకు ఉపయోగం లేని విషయాలు వదిలేయండి. ధైర్యం అనేది మనకు మనమే చెప్పుకోవాలి, భయం అనేది మనకు మనమే వదిలేయాలి, చెడు అనేది మనకు మనమే వదిలేయాలి, మంచి అనేది మనకు మనమే నేర్పుకోవాలి. బయట విషయాలన్నీ దానికి సహకరించవచ్చు. బయట విషయాలు ఉపయోగపడవని నేను చెప్పట్లా, కానీ సంపూర్ణంగా మన ఎవరూ మార్చలేరు. అవన్నీ మనం మార్చుకోవడానికి ఉపయోగపడవచ్చు. కానీ సంకల్పం మనదే. మనం మార్చుకోవాలి, చెడు పోగొట్టుకోవాలి, మంచిగా ఉండాలి, భయం పోగొట్టుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి, హాయిగా ఉండాలి. ఇదంతా మనదే, మనకు మనమే చెప్పుకోవాలి. ఆలోచించి చూడండి. నేను చెప్పింది నచ్చని వాళ్ళు దయించి నన్ను, ఒక సామాన్యుడిని నేను, నా సామాన్యతను గుర్తించి నేనే చెబుతున్నాను నేను సామాన్యుడిని, అందుకని దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. వినబాకండి, అసలు నచ్చని వాళ్ళు వినబాకండి. అర్థమవుతున్న వాళ్ళు, జీవితంలో ఉపయోగపడతాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. విని మీకేమైనా సందేహాలు ఉంటే అడిగితే మళ్ళీ ఆధ్యాత్మిక చదువులో భాగంగా మాత్రమే ఒక విశ్లేషణగా చదువుకుంటానికి వీలుగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.